మగ్గం నేసి పొట్ట నింపుకుంటున్న చేనేత కార్మికులు నేటికి చీకట్లోనే కాలం వెల్లదిస్తున్నారు. తమ జీవితాల్లో వెలుగులు ఎప్పుడొస్తాయోనని ఎదురు చూస్తున్నారు. తాము నమ్ముకున్న మగ్గం పనులు గిట్టుబాటు కాకపోవడంతో అర్ధాకలతో ఇంకెన్నాళ్ళు అలమటించారో తెలియని చేనేతలు ఆ వృత్తిని వదులుకొని ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుంటున్నారు. గతంలో వేలాది మగ్గాలపై పనులు చేసే కార్మికులతో సందడిగా ఉండే అనేక గ్రామాలు ప్రస్తుతం మూలన పడిన మగ్గాలతో ఆకలి కేకలు తప్ప మరి ఏమీ కనబడడం లేదు. పెద్ద షాపింగ్ మాల్స్లో భారీగా కనిపించే పట్టు వస్త్రాలు నేసే కార్మికులకు మాత్రం కష్టాలే మిగులుతున్నాయి. పవర్ లూమ్స్, ఇమిటేషన్ దారాలతో చేనేత కార్మికుల బతుకులు మరింత దీనస్థితికి చేరుతున్నాయి. ఇమిటేషన్ రంగంతో చేనేత రంగం కుదేలైనట్లేనని చెప్పవచ్చు. చేనేత రంగాన్ని ప్రభుత్వం ఆదుకొని మూలన పడిన మగ్గాలు, చేనేత కార్మికుల కష్టాలపై స్పెషల్ స్టోరీ. మన భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యత, మనిషి ఎక్కువగా కష్టపడే రంగం చేనేత రంగమే. చేనేత రంగం హ్యాండ్లూమ్ మహాత్మా గాంధీ కాలం నుంచి ఈ మరమగ్గాల దగ్గర చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏర్పడింది. అయితే ఈ చేనేత దగ్గరికి వచ్చేసరికి ఇంతకుముందు చేనేత రంగం, ఇప్పుడు చేనేత రంగం పరిగిస్తే కార్మికుల వ్యతలు, అనేక బాధలు, జీవనోపాధి కోల్పోవడం వంటి అనేక సమస్యలతో కనిపిస్తాయి. ముఖ్యంగా చేనేత రంగం కుదిలైపోవడానికి పవర్లూమ్ అంటే మెషిన్ మీద, యంత్రాల మీద తయారు చేసే విషయాలు కూడా మన పరిగణలో తీసుకోవాలి. చేనేత రంగంలో ఇంతకుముందు ఉప్పాడ పట్టు అనగానే పెద్ద ప్రాధాన్యత ఉండేది. ఉప్పాడ, వెంకటగిరి, పోచవరం, కంచి పలు ప్రాంతాల్లో నేసే కార్మికులు పట్టు వస్త్రాలపైన ఎంతో ప్రాధాన్యత సంపాదించారు. ఉప్పడలు తయారయ్యే జాందాని పేటెంట్ హక్కులు కలిగి కూడా ఉంది. అయితే చీర తయారు చేయడానికి, ఒక్క చీర తయారు చేయడానికి పట్టు సేకరించి 3 రోజుల నుంచి 6 రోజుల వరకు సమయం వెచ్చించి ఈ పట్టు చీర తయారీ కార్మికులకు ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడం వల్ల ఈ పరిశ్రమలో ఉపాధి కోల్పోతున్న చాలా మంది వేరే రంగాల వైపు మళ్ళీపోతున్నారు. దీనివల్ల చేనేత రంగం చాలా సంక్షోభంలో కూరుకుపోతుంది. ఇప్పుడు వాస్తవంగా ఈ ఎవరైతే మాస్టర్ హ్యాండ్లూమ్స్ అంటే ఈ పెద్ద పెద్ద షాపుల్లో విక్రయించే చీరలు కానీ, పట్టు వస్త్రాలు కానీ కార్మికుల ద్వారా నేయిస్తూ ఉంటారు. అయితే కార్మికులకు సరైన ధర రాకపోవడానికి ఈ యాజమాన్యాలు, షాపు యాజమాన్యాలు చెప్పే కారణం జిఎస్టీ పడడం వలన తాము కార్మికులకు డబ్బులు చెల్లించలేకపోతున్నామని, పైగా కార్మికులు చెప్పే మాట తమకు ఓన్లీ చీర నేయడానికి రోజు కూలి ఇస్తున్నారు తప్పించి 2 రోజులు అదనంగా సమయం పడుతుందని, యంత్రాల్లో ఈ చేనేత మగ్గాల్లో దారాలు ఎక్కించడానికి 2 రోజులు సమయం పడుతుందని, దానికి కూలి కట్టబోవడంతో తమ కళ్ళకు సమస్య కూడా వస్తుందని వాపోతున్నారు. చేనేత రంగం మళ్ళీ నిలబడాలంటే ప్రభుత్వం ఆదుకుంటే తప్పించి ఇది ఏ కోసాన కూడా నిలబడే అవకాశం లేదు. ప్రస్తుతానికి ఉప్పాడులో వేలాది మంది ఈ మగ్గాల మీద పనిచేసేవారు. భార్యాభర్తలు కానీ ప్రతి ఇంట్లో కూడా మగ్గం కనబడేది. ఇప్పుడు కేవలం వందల మీద వచ్చేసింది ఈ మగ్గాలని చెప్పుకోవాలి. ఇంతకుముందు ఏ ఇంట్లో చూసినా మగ్గం శబ్దాలు ఉండబడేవి. ప్రస్తుతం అయితే ఈ మగ్గాల శబ్దం కాదు కదా, ఈ ఆకలి కేకలు తప్పించి చేనేత కార్మికులకు ఇంకేమీ కనబడలేదని చెప్పుకోవాలి. ఈ చేనేత కార్మికులు మాత్రం నిరంతరం శ్రమిస్తూనే వేరే ఉపాధి కోసం వెతుక్కుంటూ నానా కష్టాలు పడుతున్నారు. చేనేత రంగానికి పెన్షన్లు వంటి ఇస్తున్నా తమకు అది గిట్టుబాటు కావట్లేదని, తమ కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నామని వేరే ఉపాధి కోసం వెళ్తున్నారు. అయితే చేనేత కార్మికుల్లో పట్టు తయారీ అంటే ముందు పట్టు దారం కొనుగోలు దగ్గర నుంచి జరి కొనుగోలు ఇవన్నీ చేయడం అనే సమస్యలు, పైగా ఈ డిజైన్లు. అయితే కాకపోతే చేనేత కార్మికుల గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆధునికత కానీ, సాంకేతిక కానీ పుణికిపుచ్చుకోలేకపోవడం. వాస్తవంగా ఇది పుణికిపుచ్చుకుంటే మాత్రం ఇందులో కొన్ని యంత్రాలు వచ్చినవి. ప్రతి దారం కూడా చేతితో ఎక్కించాల్సిన అవసరం లేకుండా యంత్రాలు చేసే పరికరాలు ఉన్నప్పటికీ కొద్ది ఖరీదు కావడంతో అయినా ఈ పెట్టుబడి పెట్టి చేసే స్తోమత లేక చాలా మంది వీడి జోలికి వెళ్ళట్లేదు. పవర్లూమ్ వచ్చిన తర్వాత యంత్రాలపై ఇమిటేషన్ దారాలతో తక్కువ ధరలో లభిస్తుండడం, అదే మరమకం మీద 3,000 రూపాయలు అయ్యే చీర కేవలం యంత్రాల మీద అయితే 1,500 రూపాయలు, 1,200 లభిస్తుండడంతో చాలా మంది ఇమిటేషన్ మీదే వెళ్తున్నారు. పెద్ద పెద్ద వస్త్రాల కంపెనీలు కూడా ఇమిటేషన్ యంత్రాల మీద ఆధారపడుతూ తమ సొంత మగ్గాల మీద తయారు చేశారని చెప్తున్నా సరే చాలా మటుకు కార్మికులకు పెద్దగా ఉపయోగపడని రీతిలోనే సాగుతున్నాయి. చేనేత కార్మికుల జీవితాల్లో మళ్ళీ వెలుగులు రావాలంటే అతి కష్టమైనప్పటికీ ప్రభుత్వం పూనుకుంటే మాత్రం సాధ్యం కాదనే చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందురాని, కాకినాడ.